అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి పెసరపప్పు, పచ్చి పులుసు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, అట్లనే బోంది. మా ఆయనకి ఇష్టమైన బోంది అనమాట. ఇది కూడా పెట్టిండు అనమాట తిండి పోటీలో. ఈరోజు తిండి పోటీలో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి రాజిరెడ్డి అన్నయ్య అనమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్. రాజిరెడ్డి బావ కోసమే ఈ తిండి పోటీ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే, చారు నువ్వు బిర్యానీతోని బావ మీద ఒకసారి గెలిచినట్టు, గెలిస్తే నువ్వు చారు పెట్టి చూడు, నా మీద గెలిచి చూడు అన్నట్టు. పంతానికి పంతం అని చెప్పి ఇప్పుడు పెట్టినా వర్షి పాల్గొన్నది అన్నట్టు. దీనిలో అదనమాట. మొత్తం ఇప్పుడు బాగానే గెలుస్తానని పంతం కట్టుకొని కూర్చున్నాడు. ఎట్లా గెలుస్తానని నేను చూద్దాం. నేను కూడా వర్షి, నువ్వు కూడా గెలుస్తావా గెలవా? నేను గెలుసుడే. వీళ్ళిద్దరు అనుకుంటారు నేను గెలుస్తాను. వీళ్ళిద్దరి కన్నా ముందు నేను గెలుస్తా. చూద్దాం ఎవరు గెలుస్తారనేది చూద్దాం. ఇగో తినడు అంటే ఇక్కడ హాఫ్ కేజీ బౌల్ లేదు కాబట్టి హాఫ్ కేజీకి ఎక్కువనే అవుతుంది అనిపిస్తుంది. తినడు పెడతాను. ఇక చూద్దాం ఎవరైతే. మా ఆయనకైతే ఈ బాయిల్ ఎగ్స్ ఇష్టం అని చెప్పేసి ప్రతి తిండి పోటీలో బాయిల్ ఎగ్స్ పెడతా ఉన్నాడు. పెసరపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ అయితే నిజంగా మా ఆడవాళ్ళకైతే ఫాస్ట్ గా అయిపోయే ఏదన్నా ఉన్నది అని అంటే పప్పు పచ్చి పులుసు. ఎటన్నా ఊరికి పోయా చాల్సిపోయినా, లేకపోతే ఆరోగ్యం బాగాలేక కూరగాయలు కట్ చేసేంత ఓపిక లేకపోయినా, పిల్లలు ఏదైనా ఇష్టంగా తినకపోయినా, మనకు కూడా ఒకసారి ఇష్టంగా తినకపోయినా పెసరపప్పు పచ్చి పులుసు. మా ఆయనకు మటన్లు, చికెన్లు, చేపల పులుసు ఇవన్నీ ఒక రోజు తిని సప్పదాకుంటే సంబరమే, కానీ 2-3 రోజులు తినలేము. ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా లైన్గా తినమంటే కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ పప్పు, మా ఆయనకి కన్నయ్యకి పప్పు అంటే బాగా ఇష్టము. ప్రతిరోజు పప్పు కావాలి. ఈ పెసరపప్పు పచ్చి పులుసు అయితే ఎప్పుడైనా ఇష్టంగా తింటారు. ఓకే, అట్లా తింటాం. అయితే చూడు ఒకసారి, ఇంత పెడతాను కాబట్టి ఇది ఓకేనా? ఇంత పెట్టుకున్నాం. ఇది ఎవరికి? నీకు పెట్టన్నా నాకు పెట్టుకున్నా? ఇగో మీ పెద్ద బొత్తలు కాబట్టి బాగా పెద్ద పెట్టుకోండి, నా చిన్న బొత్త కాబట్టి కొంచెం పెట్టుండి. అట్లయితే ఓకేనా? ఇది నీకు పెట్టనా? నాకు పెట్టు. పెట్టనా? అదే మళ్ళీ నాకు ఎక్కువ తక్కువ వచ్చింది అనద్దు ఏదైనా ఉంటే, ఎందుకంటే జోకేది కాదు కదా. ఇవాళ జోకినప్పుడే ఇంకా చారు. ఓహో, అన్నయ్య ఫేవరెట్ కదా చారు. చారుతో తాగుతారు కావచ్చు చారుని. ఇప్పుడు బాగా చారు తాగాలని చూస్తాడు, తినాలని కాదు. సపరేట్గా గంజాడ పెట్టిపోయినావు బావ దగ్గర. పెట్టాలన్నయ్య. అన్నం మొత్తం లూజ్ చేసి ఇట్లా మొత్తం కోసుకుంటాను అన్నాడు. దీనిలో ఇది హాఫ్ కేజీ కానీ ఎక్కువైతే తక్కువ అవుతుంది, కానీ ఇక చూద్దాం ఎంత తింటాం ఏంది అనేది చూద్దాం. వామ్మో, గింతగానే తింటానా నేను అసలు. ఈ బావ బాయిల్ ఎగ్స్ ఎందుకు పెడతాడో అర్థం కాదు. ఇగో నేను కూడా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే పాపం మీరు నాతో తినలేరు కాబట్టి నేను కొంచెం ఎక్కువ సంబంధం పెట్టుకో. మళ్ళీ నేను ఎక్కువ పెట్టుకొని గెలిచిన మళ్ళీ అట్లా కొంచెం ఎక్కువ బాధపడాలి. కొంచెం ఎక్కువనే ఉన్నది. మీ మీద నేను ఈజీగా గెలుస్తానని నమ్మకం నాకు ఉన్నది. ఇప్పుడు ఎక్కువ పెట్టుకున్నా కానీ అది ఇంకో ఇది బూందీ. మా ఆయన ఎప్పటికీ చారు అయిపోకుండా పప్పు అయిపోవాలి ఖచ్చితంగా. పప్పు తక్కువ పెట్టుకున్నా బాగుంది. తక్కువ వచ్చింది కిందికున్నదా? పప్పు బూందీ అయిపోవాలి, చారు అయిపోవాలి, కొడుగులు అయిపోవాలి, అన్నం అయిపోవాలి. ఓకేనా? బూందీ కూడా అయిపోవాలి బావ. అది నవలాలనే కదా, లేట్ అవుతుందనే కదా. బూందీ కూడా కావాలి. మా ఆయనకు అన్నం తింటా అంటే ఖచ్చితంగా స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి. అందుకని తిండిపోట్లో కూడా స్నాక్ పెట్టినట్టున్నాడు. మంచినీళ్ళు అటే తీసుకుంటాను, మరి నాకేది మంచినీళ్ళు లేక నేను ఓడిపోవాలనే కదా మీరు అనుకునేది. ఆహా, ఎండ కొడతా అంటే మంచినీళ్ళు ఎన్ని తాగినా పోతున్నాయి. అసలు ఎండాకాలం చాలా డేంజర్ ఉన్నది. అసలు ఇట్లాంటి ఎండాకాలం ఎప్పుడు చూడలేదు. ఇక ఇప్పుడు తిందాం. నేను ఇట్లా తినలేకపోతున్నా. ఎప్పటికీ కుర్చీలలో కూర్చొని తినడం అలవాటు అయిపోయింది. మొత్తం బొత్త కింది వంగుతలేదు. అందుకని చెప్పి ప్లేట్ని ఇట్లా తీసుకుంటా. నాకు అట్లేం లేదు. నేను రోజుకి 10 సార్లు కింద కూర్చుంటా లేతా. ఎందుకంటే కోడలు పిల్లని కాబట్టి కిందనే కూర్చుంటే అలవాటు. కుర్చీల మీద కానీ స్టూళ్ళ మీద కూర్చుంటే అలవాటు లేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి. అదేదో కింద కూర్చుంటాను అని అట్లా ఎప్పుడు అనుకోవద్దు. నిజంగానే ఎక్సర్సైజ్కి మెయిన్ అదే అనమాట. కింద కూర్చొని లేస్తుంటే ఎక్సర్సైజ్ అవుతుంది, కాళ్ళకి అన్నిటికీ కూడా మంచిగా. నేను చెప్తా అంటే మా ఆయన ఏం చెప్తాను, ఇది సప్తా తిండి స్టార్ట్ చేద్దాం అన్నట్టున్నారు. ఎందుకంటే ఆకలితో ఉన్నారు వీళ్ళు, నేను కూడా ఆకలితో ఉన్నా. స్టార్ట్ చేసుకుందాము. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ చారు పోసుకుందాం, ఎందుకంటే గొంతులో మంచిగా జారాలి. బాగానే గెత్తనిపిస్తాను నాకు కూడా. వామ్మో, ఆహా, చారు గింత మంచిగా చేసినంది నేను. వీళ్ళు మంచిగా చేసిన దాని గురించి అసలు మాట్లాడరు. వంట చేసిన కష్టం ఎవ్వరు మాట్లాడరు. సూపర్ ఉంది. అన్నయ్య ఎట్లుంది? బాగుంది.
అమ్మో అన్నయ్య ఏంది నేను తిండి పోటీనే ఉన్నాను ఇంతకు తిండి పోటీ ఏమన్నా కానీ గొంతు జాగ్రత్త అన్నయ్య అమ్మో 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 ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యా బోన్ను నీళ్ళలో నడుపుతాడు ఓ దేవుడు ఓ భగవంత తినన్నయ్యా నవ్వించి ఆపేస్తున్నాడు గెలుస్తున్నాడు తినన్నయ్యా తిను 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 నీళ్ళ ఎందుకు వేసుకున్నాడు అక్కడ తినకపోయారు అమ్మో విన్నర్ బకాసురా అతి వీర భయంకర గెలుపు కోసము ఆ బోందిని నీళ్ళ లేచి మెత్త చేసి తిన్నాడు దేవుడు భగవంతుడు వామ్మో నేనెక్కడ నేను మొత్తం గట్టి పోటీ అంటే గట్టి పోటీ ఇచ్చాడు బావా అన్నం అయితే అంత తొందర తింటాను అనుకోలేదు అసలు చారు ఏం తిండి బావా నిజంగా నాకు అర్థం కాదు ఘోరంగా తింటాను అసలు అన్నయ్య మాట మీద నిలబడ్డాడు చారన్నం నేను ఫుల్ తింటా అన్నాడు అవును చారన్నం అంటే నేను చేసిన చారు అది అంత మంచిగా ఉంది అన్నట్టు అవునా కదా మంచిగా ఉందా లేదా అన్నం ఎగ్గులు నాకన్నా తొందర కూడా పట్టింది ఆ మిక్చర్ దగ్గర పోయింది అసలు కథ ఏదో ఒకటి అందుకనే ఎవరు ఏం తినదని చెప్పి అట్లాంటిది ఎక్కువ తక్కువ పెడుతుంటారట్టు దాన్ని ఎక్కడో ఒకటి ఆగిపోయినా మంచిదే అని నిజంగా సూపర్ కాంబినేషన్ పెసరపప్పు పచ్చి పులుసు బాయిల్ ఎగ్ బోంది మంచిగా ఉంది హాయిగా ఉంది కడుపు కూడా హాయిగా ఉంది మంచిగా కడుపు తిన్నాం చాలా సంతోషం అనిపిస్తుంది బయట ఎల్లమ్మ పండుగ ఏదో జరుగుతుంది అక్కడికి పోదాం అనుకుంటాను ఇక తిన్నాం సరదాగా అట్లా పోదాం చాలా సంబరం వచ్చింది బాగా బాగుమరిదిన పోటీలా ఎవరు కలిసిర్రు నేనే గెలిచిన విశ్వ విజేత బాబు నాకు బిర్యానీ తినిపించాలి నెక్స్ట్ బిర్యానీ పెట్టి పెట్టుకుందాం ఇక అంటే నువ్వే కలిసి మళ్ళీ తినిపించాలి కదా అంటే నువ్వు పోతాను నీ గురించి లేదు కానీ బాబాయ్ గురించే బాబు నాకు కదా పోటీ నువ్వు ఉంటే తొత్తరు అదన్నట్టు మొత్తానికి ఎన్నో అట్లా నేనే గెలిచిన మంచిగా అనిపించింది బావనే ఆల్మోస్ట్ బావనే గెలిచినాడు బాబు ఈ సరికాదు అన్నయ్య మీరు ఎందుకు నర్వస్ అయ్యారు అన్నయ్య అసలు అమ్మా అందుకని నేను అయితే మధ్యాహ్నము మాకు అన్నయ్య మీకు పొట్లాలు కొనుకొచ్చుకున్నారు అన్నయ్య తినంత చూసిండు బావా అదే పెట్టిండు అవునా బావా అన్నంతేనా మిక్సర్ తిన వల్ల అమ్మాయి ఇదే ఉండాలి ఖచ్చితంగా కూడా నేను ఇది ఖచ్చితంగా కానీ ఇంకా నీళ్ళలో ఎందుకు వేసుకోబోతుంది బావ అసలు అది మెత్త అది అర్ధగంట నవ్వినా నవలు రాదు ఎంత నవ్వినా నవలు రాదు మెల్ల మెల్ల పిత్త పిత్త నీడు అవుతుంది అబ్బాయి కథ మంచిగా అనుకున్నా నీళ్ళలో అయితే మెత్తబడ్డది 2 నిమిషాలు సెకండ్ సెకండ్ మెత్త అవుతుంది అక్కడ మొత్తం తాయి మింగిన
అదన్నట్టు మొత్తానికి నేనే గెలవడం జరిగింది. ఇంకా చాలా మంచి అనిపిస్తుంది. ఇది గెలవడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన పెద్దలకి ప్రోత్సాహం. నిజంగానే బావ గెలిచిన వాళ్ళు మాట్లాడితే ఓడిపోయిన వాళ్ళకి మస్తు బాధ అనిపిస్తుంది. నేను కూడా తెలియకుండా ఏమో మాట్లాడేస్తుంటే గెలిచిన. అంటే ఇది నాకన్నా చిన్నది కాబట్టి ఏం మాట్లాడినా అంటే నేను అంటే ఇది మాట్లాడతాను నాకు చిరాకు వచ్చేది. ఇప్పుడు నేను మాట్లాడితే బాగా చిరాకు వస్తుంది కావచ్చు. అందుకని మాట్లాడతాను మీకు చిరాకు వస్తుంది కావచ్చు. అయితే ఇట్లా గెలవడం నాకు అవును వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది కావచ్చు. ఇట్లా గెలవడం నాకు ఎంతో మంచి అనిపిస్తుంది. చాలా ఇది ఎన్నో ఏళ్ళ కళ. చాలా తింటానా కాదా నువ్వు ఇట్లా తింటా అంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ప్రతి పూటకి తిండిపోటు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఉత్తప్పుడు ఎందుకు తినవు బావా? ఉత్తప్పుడు ఏంటంటే కూర నచ్చది, ఏది నచ్చది, అది నచ్చది నచ్చది అనిపిస్తుంది. నేను చేసిన పప్పే నేను చేసిన చారే తెలియదు అప్పుడు. పోటీ మీద ఎవరు చేసిందని ఉండదు అట్లా కాబట్టి తినగలిగిన అనమాట. మొత్తానికి అయితే నేను గెలవడం జరిగింది. బాబా నేను గెలిచిన కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఉంటుంది. ఎన్నిసార్లు అంటాడో బావ, బావ మీద నేనే గెలిచిన, బావ మీద నేనే గెలిచిన, చారన్నం ఇష్టం అన్నాడు బావ, అయినా నేనే గెలిచిన అని బాగా చెప్పుకుంటాడు ఇప్పుడు ఎన్నోసార్లు. నిజంగానే తిండి పోటీలా మస్తు మజా అనిపిస్తా ఉన్నది. ఎవరు గెలుస్తాము ఏందన్నది అసలు పాల్గొనేటోళ్ళకి తెలియదు. ఇప్పుడు అన్నయ్య కెపాసిటీ అసలు బావకు తెలియలేదు. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత గట్టి పోటీస్తున్నాను అసలు. షాక్ అయిన అన్నం గట్ల టగడకి ఎట్లా తినడం దాన్ని ఏమో ఒత్తిండా లేకుంటే ఏం చేసి నన్నేమో ప్రతిసారి ఏ పిచ్చిది ఏం తింటుంది నేను ఖచ్చితంగా తింటారనుకుంటే ఎప్పుడో ఒకసారి నేను గెలుస్తా. కాకపోతే ఈసారి మాత్రం బావకు గట్టి పోటీ వచ్చింది అన్నయ్య. ఇంత అండి వీడియో. గిట్లా పప్పు చారన్నం మా పల్లెటూర్లలో ఫేమస్ అండి. అంటే పల్లెటూర్లో కదా ఎవరైనా తింటా ఉంటారు. ఇది అండి పప్పు పెసరపప్పు పచ్చిపులుసు తిండి పోటీ. అన్నయ్యనే గెలిచిండు. చివరి వరకు పాప పోరాడి ఇక బూంది దగ్గర మాత్రమే అన్నయ్య పాపం ఓటమే. ఎట్లా నేనే గెలిచిన నాకు సంతోషం అనిపిస్తుంది. ఇక మీరు ఓడిపోయిన వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఎంతైనా పైసలు కూడా యాక్సెప్టెడ్ చేస్తాను. గెలిచేసరికి ఎన్నో చెప్తాను. మేము గెలిచినప్పుడు లేవు మనకి అవన్నీ. అన్ని యాక్సెప్టెడ్ ఉంటాయి. ఎందుకంటే జేబు పెద్దగా ఉన్నది. జేబు పెద్ద గుట్టించుకున్నా పైసలు కూడా పడతాయి. అట్లా మీ ఇష్టం. ఇక మేమే పెద్ద గిఫ్ట్ బావా నీకు పైసలు. ఇదండి సరదాగా తిండి పోటీ. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంత చీకట్లో తిండి పోటీ ఎందుకు పెట్టుకున్నామంటే పొద్దున్న దాకా విలేజ్ ఎంకెటీలో దుబాయ్ స్కిట్ చేసినాం అనమాట. అక్క బావ దగ్గర కూడా భిక్షపతి అప్పు చేస్తే అక్క బావ అడగడానికి అత్తగారింటికి వస్తారు, భిక్షపతి అత్తగారింటికి వస్తారు అన్నట్టు. అదే దుబాయ్ స్కిట్ విలేజ్ ఎంకెటీవీలో కంటిన్యూ అవుతా ఉన్నది. తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము. ఎంకెటీవీని చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.